95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మెట్పల్లి పట్టణంలోని బస్సు డిపో ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి తనేడు సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమిరెడ్డి కరంచంద్రులు ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. తమకు ఫుడ్ సరిగా పెట్టడం లేదంటూ తమతోనే వంట పని చేస్తున్నారని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కార్తికేయన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన రాజు కహాని చిత్రం త్వరలోని విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్న నేపథ్యంలో ప్రచార పోస్టర్ను జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయ స్వామి వద్ద విగ్రహం వద్ద పూజ జరిపించడం జరిగింది. 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇమ్దాన్ ఉల్ ముస్లిమిన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరిట్లలో నిరుపేద యువతి పెళ్లికి స్టీల్ సామాన్ అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లావణ్య ఆటో స్టోర్ ను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. అనంతరం దేవునికి కొబ్బరికాయ కొట్టి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి అనుబంధ గ్రామమైనటువంటి వెంకటరావుపేట మల్లన్న స్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మల్లన్న జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చార్మినార్ చంద్ర జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసీపీ శంకర్రాజు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు గ్రామంలో 3 చోట్ల అక్రమ లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నప్పటికీ పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని గుండాల కాలనీ గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జవహర్ నగర్ లోని పలు ప్రజా సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3,15,823 వివిధ కేటగిరీల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క నివాసంలో పార్టీ నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో శ్రీధర్ బాబు, మధు యాష్కి, విహెచ్ మహేశ్వరరెడ్డి, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ నియామకం తర్వాత వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో భట్టి విక్రమార్క నివాసంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ పాదయాత్ర జగిత్యాల టౌన్, దరూర్, రాజారం, తారక్ రామ్నగర్, నూకపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట మీదుగా కొండగట్టు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి కేసీఆర్ కు ఛాలెంజ్ గా విసురుతున్నామన్నారు. ప్రముఖ సంఘ సేవకులు గురుస్వామి ముగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత 12 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యా ఉపాధి కొరకు ఉద్యమం చేయాలి, అశాస్త్రమైన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్లోని ఆదర్శ్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఇన్నోవాను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు కిందికి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. అనంతపురంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గం స్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని, పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా అధికారులు కొనుగోలు చేయడం లేదని, రైతులతో ప్రభుత్వ అధికారులు ఆటలాడుకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హెచ్చరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో యువకులు చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరూ లేని సమయం చూసి గల్లాల్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిపోతున్నారు. నెల రోజులుగా ఈ చోరీలు జరుగుతుండగా తాజాగా ఓ దుకాణంలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు.